ఒకటి గమనించాలి. అసలు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ వాళ్ళు ఎప్పుడు ఛార్జ్ షీట్ వేశారండి? ఎన్ని సంవత్సరాల క్రితం ఛార్జ్ షీట్ వేశారు? 12 ఏళ్ళు 13 ఏళ్ళు. ఒక్కొక్క కేసు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మిగతా ముద్దాయిల ప్రస్తావన కూడా ఇక్కడ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2010లో దీని యొక్క కాగ్నిజెన్స్ స్టార్ట్ అయింది, ఏ రోజైతే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు గారు, మా ఒక స్వర్గీయ ఎర్రమనాయుడు గారు ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారో, అది 2010 నుంచి 2011లో హైకోర్టు ఆర్డర్ ఇవ్వడము, 2011లో సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేయడము, సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడము, ఆ తర్వాత 3 ఛార్జ్ షీట్లు వేశారండి. ఇక్కడ చాలా మనం అందరూ మర్చిపోతున్నాం. జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయక మునిపే 3 కేసుల్లో ఛార్జ్ షీట్స్ ఫైల్ అయి ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి మొట్టమొదటి ఛార్జ్ షీట్ లోనే అరబిందో ఫార్మాకా నుంచి, హెటీరో డ్రగ్స్ కార్ నుంచి చాలా ప్రధానమైనటువంటి కార్పొరేట్ కంపెనీల పైన మొట్టమొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. రెండో ఛార్జ్ షీట్, మూడో ఛార్జ్ షీట్ వచ్చేసరికి రామ్కి అధినేత వీళ్ళందరూ పెద్ద పెద్ద అంటే పేరు మోసినటువంటి కార్పొరేట్ వ్యవస్థలకు సంబంధించినటువంటి పెద్దవాళ్లతో కలుపుకొని జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైతే 2012లో అరెస్ట్ చేసిన అంతకు ముందే 3 ఛార్జ్ షీట్లు పెండింగ్ లో ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత వేసినటువంటి 7 ఛార్జ్ షీట్లు, అంతకు ముందే వేసినటువంటి 11 ఛార్జ్ షీట్లు, మళ్ళీ తర్వాత 2014లో వేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్. ఇన్ని ఛార్జ్ షీట్లు ఆల్రెడీ కోర్టు ముందర ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా 12 సంవత్సరాల పాటు ఇంత వెసులుబాటు పొంది ఇంత గ్యారంటీగా తిరగలిగాడండి? ఆయన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ రోజు ఆయన ఫ్రీగా తిరిగాడు. ఈ రోజు ప్రతిపక్షంలోకి వస్తాడు, ఈ రోజు ఫ్రీగా తిరుగుతాడు నేను అంటున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ఒక చరిత్ర ఒకటి చెప్పాలి. తెనాలి రామకృష్ణుడు చరిత్ర ఒకటి చెప్తాను వినండి, ఏమనుకోకండి. తెనాలి రామకృష్ణలో ఒక పద్యం ఉంది. ఏమంటే కుంజర యూదంబు దోమ కుత్తుకొచ్చననే ఒక సమస్యను పూరించమని ఒక సామాన్య వ్యక్తి తెనాలి రామకృష్ణ అడిగినప్పుడు ఆయన ఎలా పూరించాడు తెలుసా? ఆయన ఏమంటే గంజాయి తాగేవా లంజల కొడక, ఎక్కడ కుంజర యూదంబు దోమ కుత్తుకొచ్చనని చెప్పి ఆ సామాన్య ప్రజలకి